తెలుగుదేశం గెలుపు ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మొకిరాల జనార్దన్ రావు అన్నారు. ఈ సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించడం జరిగిందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసిన ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఈ సందర్భంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి కావడం రెండు తెలుగు రాష్ట్రాలకు శుభసూచకమని, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విజయం ఇలా తెలుగుదేశం పార్టీ అందుకోవడం జరిగింది. ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలబడ్డదో, ఈ రోజు మళ్ళీ ఆ పునర్వైభవం ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రాలో వచ్చిన విజయం ద్వారా మళ్ళీ వచ్చింది. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణలో కూడా రాబో రోజులలో పూర్వవైభవం వస్తుంది. తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకైక దిక్కుగా నిలబడబోతున్నది, ఏకైక ప్రతినిధిగా నిలబడబోతున్నది, ఏకైక అభివృద్ధి వారధిగా నిలబడబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. తెలంగాణలోని ప్రతి తెలుగు బిడ్డను కూడా ఈసారి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు ఇస్తే ఇలా కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని ఇలా 7.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. కానీ అదే విధంగా ఈనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చూస్తే ఇలా ఇంకా వేచి చూసే దూరంతో ఉన్నాం. ఇవన్నీ చేసిన వీళ్ళందరినీ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే వీళ్ళు అప్పుల మీద ఆధారపడి సంక్షేమాలు ఇస్తున్నారు. కానీ తెలుగుదేశం యొక్క గత చరిత్రను చూడండి, తెలుగుదేశం నాయకుల యొక్క అంకిత భావాన్ని చూడండి. మేము ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయాన్ని ప్రజలకు పంచడం ద్వారా భవిష్యత్తు నిలబెట్టాం, ప్రజల యొక్క వర్తమాన అవసరాలను కూడా తీర్చాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా మేల్కోండి. తెలంగాణ రాష్ట్రం అప్పుల దిబ్బగా మారుతున్నది. తెలంగాణలో భవిష్యత్తు నిలబడలేని పరిస్థితిలోకి నెట్టబడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా మేల్కుందాం, తెలుగుదేశం జెండాను పట్టుకుందాం, తెలుగుదేశం కండువాను మెడలో వేసుకుని గర్వంగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అభివృద్ధిని నిలబెట్టుకుందామని సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్క తెలుగుదేశం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి తెలుగుదేశం నుంచి వచ్చినోడే, రెండవ ముఖ్యమంత్రి తెలుగుదేశం నుంచి వచ్చినోడే, మూడవ ముఖ్యమంత్రి కూడా తెలుగుదేశం నుంచి వస్తాడు. కాబట్టి తెలుగుదేశం జెండా పట్టినోడు ఇప్పటివరకు ఎవడు దెబ్బతినలేదు, చెడిపోలేదు. కాబట్టి రాజకీయంగా మీరు ఎదగాలి, సమాజానికి మేలు జరగాలన్నా, రాజకీయంగా మనం ఎదగాలన్నా, ప్రతి పేదోడి ఇంట్లో తెలుగోడి పేదోడి ఇంట్లో అధికారం రావాలన్నా, అధికారంలో భాగస్వామి కావాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ బంగారు పునాదిని, బంగారు అవకాశాలను ఇవ్వగలుగుతుంది.